ఎట్లా ఈరోజు పొద్దుపోలేదని ఇది ట్రూత్ అండ్ డేర్ ఆడతాము. ట్రూత్ అండ్ డే నువ్వేం చేస్తావు అంటే రోడ్లో చీర కట్టుకొని తిరగాలి. ఆడోళ్ళ మాదిరి తిరగాలి. ఎంజాయ్. అది నా పిల్ల. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నా. నువ్వు ఎంతమందికి లవ్ చేస్తావు? నా ముఖం చూసుకుని నన్ను అడుగుతాను రా మాట. రోడ్లో కుక్కలే చూడవరా. ఈరోజు పొద్దుపోలేదని ఇది ట్రూత్ అండ్ డేర్ ఆడతాము. ఫస్ట్ నాకే వచ్చింది అది. ట్రూత్ అండ్ ఫస్ట్ ట్రూత్ రామచ్చ అడగండి. ట్రూత్ అంటే మనకి ఇంట్రెస్ట్ ఏం అడగదు, అడగాలి ఏమో ఒకటి. నేను లవ్ స్టోరీ అడగాలి. నీ లవ్ అయింది కదా, ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు కిస్ చేసినావు చెప్పు. నాకు లవర్లే లేరురా. నువ్వు లే సింగిల్ రామచ్చ, నాకు లవర్ లేరురా. నీకు తెలుసు అది. అవును లేదా? నీకు తెలుసు నాకు లవర్. అంతే అంతేనా? ఒక్కసారి అక్కడి నుంచి అడగదు అది అంతే. నువ్వు ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలు లవ్ చేసావు కరెక్ట్ చెప్పు, నిజాయితీ చెప్పు. నీకు లవర్ ఉన్నారు అందరికీ చెప్తాను. 5 మంది 5 మంది ఎందుకు చెప్తాను అక్కడ. ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తా, ఆ బాబుకి బాయ్ ఫ్రెండ్ ఉంటానంటే ఆ బాబు నేర్చిపెట్టేది ఇంకో బాబు లవ్ అట్లా. అంటే పాస్ట్ లో అయినా ప్రెజెంట్ లో అయినా ఉంది. పాస్ట్ లో లేకుండా లవ్ చేస్తా కానీ ప్రెజెంట్ ఉంటే చేయండి అట్లా. అంతే. ఒకటే ఒకటి నుంచి అడగకూడదు ఎక్కువ. నాకు రాకుండా సార్ 5 ఏళ్ళు నువ్వేం చేస్తావు అంటే రోడ్లో చీర కట్టుకొని తిరగాలి. ఆడోళ్ళ మాదిరి తిరగాలి. పదం పాడి ఎంజాయ్. అది నా పిల్ల. నేను చెప్తా ఉంటాను. నాకల్లా తిరగద్దమ్మా, నాకల్లే వస్తాను రాజు. అంటే నేనే ట్రూత్ అంటే ట్రూత్ రా. ఇట్లా కాదు చెప్తే ఎన్నో సరే రా. వాడు నాతో అడిగిన సేమ్ అదే క్వశ్చన్. ఇంతమంది ఎన్ని కిస్సులు చేసాండి? 5 మంది లవర్లకి ముగ్గురికి అదే ఎన్ని కిస్సులు? ఓరికే అంటే కిస్సులు చేసాము. గోరంలోనే ట్యాంక్ స్కూల్లోనే ఎన్ని చేసినా అవన్నీ గుర్తుపెట్టుకునేది అవుతుంది. ట్యాంక్ స్కూల్ కూడా వీడియోలో చూపిస్తాం గాయస్, చూడండి. ప్లేస్లు కానీ చూపిస్తాను.
డేర్ చెప్పరా రోడ్లో డిప్స్ పబ్లిక్ ఏంద్రా వంచే నువ్వు తీలరా చీర కట్టుకోవాలంటేనే వీడు ఒప్పుకున్నాడు. సరే డేర్ అంటే చెప్పాలా? అట్లా 5 డిప్స్ ఇస్తాను ఏ నువ్వు- అంత మిగిలిన 4 కన్నా పోరా అది చూడాలా ఒరే నేను నీకేం అపకారం చేశాను రా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు ఎట్లుంటుంది మరి మనతోని నేను యూట్యూబర్ వాడు అట్లా నువ్వు తిప్పుకొని తిరుగుతా నువ్వు ఎంతమందికి లవ్ చేస్తున్నావు? నా ముఖం తీసుకుని నన్ను అడుగుతాను రా మాట నన్ను రోడ్లో పోతే కుక్కలే చూడవరా నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? నిజంగానే అడుగుతున్నావు రాధిక. అందుకు చేయలే. నా ముఖం చూసి మళ్ళీ అడుగుతాను నువ్వు ఇప్పుడు స్వామి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లేదు ధైర్యంగా స్వామి ఏమైనా చేసే తెగిసాను కానీ చెప్పేది ఏమి చెప్పలేదు. డేరా చూసుకో నువ్వు కాదు వాళ్ళతో ఫోన్ పెట్టుకొని మాట్లాడు ఏడన్నా కానీ అట్లొద్దు నువ్వు ఎవరన్నా ముసలోళ్ళు ఎవరన్నా కానీ ఫోన్ తీసుకొని అన్న ఫోన్ చేసుకొని ఇస్తాను ముందర బండిలో ఉంటావు ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోవాలా అంతే మళ్ళా దేవుని అంతే అమ్మ మళ్ళీ ఫోన్ అనేది ఇద్దాం. ఇద్దాం సరేలే. సరే ఏమైంది చెప్పు మాకు యూట్యూబ్ ఛానల్ చూడు బ్రో ఏమన్నా హాస్పిటల్ యాడ్ నుంచి హాస్పిటల్ సారీ బ్రో ఏమనుకోవద్దు బ్రో ఏమనుకోవద్దు బ్రో చెప్పండి ఇంకా నిచ్చా కానీ తిరుగు ట్రూతా నీకు లవర్ ఉన్నాడని తెలుసు సరే నువ్వే నీకు ఇంత ఇప్పటికి ఎంతమంది లవ్ చేసినా కరెక్ట్ చెప్పు నిజాయితీకి చెప్పు నిజాయితీకి చెప్పు నిజం చెప్పు ఓలరే నేను ఒక ముగ్గురికి లవ్ చేసిన అది కూడా మనుషులకు కాదు బండ్లకు స్వామి ఒక 6 రూపాయలకి ఒక చెట్టు అనేది అంతేనప్పా అంత మించి ఇంకేం లేదు నేను మంచివాడిని మొత్తం కళాకారుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ నేను చెప్తా చాలా నీకు ఒకటే వచ్చింది అందుకే రెండు ఒకటి 2 వచ్చినాయి నాకే 4 వచ్చినాయి 40 వచ్చినాయి ఇప్పుడు చేతపడా చేస్తాడు తిరుగు మా ఎట్లా ఏం చేద్దాం ట్రూత్ రా
వీళ్ళు చూడండి అప్ప వీళ్ళంత వీళ్ళే చెప్తా డేర్ చెప్పుకోరా అని ఇట్లయితే ఎట్లా ఇల్లు ట్రూత్ రా. ఎందుకు లవ్ చేయలేదు? లవ్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకు చేయలేదు? ఇంత ఏజ్ వచ్చింది, ఇంత ఏజ్ వాడు ఇస్తే నలుగురు అంటాడు, వీడు తగ్గితే పెంచేస్తాడు, 5 అంటాడు, నీకేంటి ఇంత ఏజ్? నేను క్యాజువల్గా లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు సపోజ్ ఇప్పుడు వీడే మా ఫ్రెండ్ లవ్ చేస్తాడు, తన్నా నేను చూస్తాను వాళ్ళు లవ్ చేసి నాకు చెప్తాడు మచ్చ ఇట్లా వేరే బాబు ఉంది వానికి ముందుగా లవ్ ఉంది, అట్లా ఎవరు మనకు ఆ బాధలు పడకూడదు. ఆ బాధ వీని బాధ నేను పడుకోకుండా వీడు ఏమన్నా బ్రేకప్ అంటే ఏడ్చేది కూర్చో అట్లా అట్లా నేనే పోసినాడు ఇచ్చి ఓ రోజు ఫ్రెండ్స్ వీడు బీర్ సీసా తీసుకొని కోసినాడు ఫ్రెండ్స్ వీడు. అందుకే అట్లా బాధ నాకు వద్దని లవ్ చేయలేదు. గేమ్ అయితే అయిపోయింది. చెప్పు గేమ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చిందే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎప్పుడైనా బోర్ అయితే ఇట్లా కామెడీ చేసుకుంటూ మంచి గేమ్ ఆడండి. పొద్దు పోకున్నప్పుడు ఇట్లా గేమ్ ఆడండి. ఎవడు లోపల నిజాలు ఎవడు చెప్పడో ఆ విషయాలన్నీ దీంట్లో వస్తాయి, దీంట్లో వస్తాయి. అది అంతే, నిజాలు అయితే ఇప్పుడు వస్తాయి.